నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో ఆహారం కలుషితమైతే అనారోగ్యమే, ఎండల్లో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, బుగ్గలో కత్తిపోటు, ట్రైజెమినల్ న్యూరాలజియా, ఇంకా హెల్త్ టిప్. మనకు ఆహారం అంటే శక్తి, మన శరీరానికి జీవ ఇంధనం. మన ఆరోగ్యానికి అండగా నిలిచే ఈ ఆహారమే కలుషితమైతే మన ప్రాణానికి గరళంగా మారుతుంది. అందుకే మనం తినే తిండి ఎప్పుడూ స్వచ్ఛంగా, తాజాగా, పరిశుభ్రంగా ఉండాలి. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఫుడ్ సేఫ్టీని తన నినాదంగా ప్రకటించింది. ఆహారం విషయంలో మనం చేస్తున్న పొరపాట్లేమిటో, ఫుడ్ సేఫ్టీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార శుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. మీకు తెలుసా, కేవలం తినే తిండి, తాగే నీటి విషయంలో సరైన శుభ్రత జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల దాదాపు 200 రకాల జబ్బులొస్తాయి. ఆహార శుభ్రత లోపిస్తే అందులోని రకరకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల వల్ల వాంతులు, విరేచనాల దగ్గర నుంచి క్యాన్సర్ల దాకా అనేక జబ్బులు విరుచుకుపడుతుంటాయి. కలుషిత ఆహారం తినటం వల్ల వచ్చే జబ్బుల కారణంగా ఏటా దాదాపు 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఆహార శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఫుడ్ సేఫ్టీ గురించి ప్రత్యేకంగా పిలుపునిచ్చి మరీ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి 5 సూత్రాలు చెప్తోంది. మొట్టమొదటి సూత్రము పరిశుభ్రత. అంటే మన శరీరాన్ని, మన పరిసరాల్ని, మనం వంట చేసేటువంటి పరిసరాల్ని, మనం తినే పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవటం. దీంట్లో ప్రాథమికంగా చెప్పుకోవాల్సింది చేతులు కడుక్కోవటం. అంటే ఎప్పుడన్నా ఆహార పదార్థాలని ముట్టుకునే ముందర, అది వంట చేసేటప్పుడు కావచ్చు, వడ్డించేటప్పుడు కావచ్చు, లేదా తినేటప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఈ ముగ్గురు కూడా చేతులు కడుక్కొని ఆ తర్వాత మాత్రమే ఆహారాన్ని ముట్టుకోవాలి. రెండవది, అంటే అంతే ముఖ్యమైనది, మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సబ్బుతోటి చేతుల్ని కడుక్కొని మాత్రమే ఆహారాన్ని మనం టచ్ చేయడం లేదా ముట్టుకోవటం అనేది చేస్తూ ఉండాలి. ఈక్వల్లీ ఇంపార్టెంట్, వంట చేసేటప్పుడు మనం కూరగాయలు తరిగేటువంటి పీటలు కానివ్వండి, బల్లలు కానివ్వండి, లేదా కూరగాయలు మనం వంట చేస్తున్నటువంటి పాత్రలు కానివ్వండి, వీటినన్నింటినీ ప్రాపర్గా పరిశుభ్రంగా కడిగి దాని మీద మళ్ళీ సబ్బు, ఇతర కెమికల్స్ ఏవి లేకుండా ప్రాపర్గా పరిశుభ్రంగా చేసుకొని ఆ తర్వాత మాత్రమే వంట చేసుకోవటం. తినే పాత్రల్ని కూడా అంతే క్లీన్గా పెట్టుకోవటం. దేంట్లోకి వంట కాంటాక్ట్లోకి వస్తుందో వాటిని పరిశుభ్రంగా పెట్టుకోవటం ముఖ్యమైంది. అలానే వంటింట్లో బొద్దింకలు, పురుగులు, జంతువులు, పిల్లులు, యానిమల్స్, కుక్కలు ఇలాంటివి ప్రవేశించకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకుంటూ, జనరల్గా ఈ పురుగులు కానివ్వండి, క్రిమికీటకాలు వస్తున్నాయి అంటే వాటికి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అని అర్థం. అంటే ఆహార లభ్యత ఉంటేనే ఇలాంటి క్రిమికీటకాలన్నీ వస్తుంటాయి. పరిశుభ్రతతో తిని పెట్టుకోవచ్చు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చేటువంటి మొదటి సూచన అందరికీ ఏంటంటే క్లెన్లీనెస్. ఆహారంతో సంబంధించినటువంటి అన్ని పరిసరాలని, పరికరాలని, వ్యక్తులని పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్తున్నటువంటి మొదటి సజెషన్. చేతి శుభ్రత, ఆహార శుభ్రత, ఈ రెండే భేషైన ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు ప్రతిసారి కూడా చేతుల్ని శుభ్రం చేసుకోవడం ద్వారా 50% జబ్బులకు కళ్లెం వేయవచ్చు. వంటగది శుభ్రత కూడా ఆరోగ్యానికి బాసటగా నిలిచేదే. ఇక ఇటీవల కాలంలో ఫ్రిడ్జ్ అన్నది మన జీవితంలో అంతర్భాగమైపోతోంది. అయితే వండిన పదార్థాలను, వండని పదార్థాలను కలిపి ఫ్రిడ్జ్లో ఉంచడం శ్రేయస్కరం కాదని, తద్వారా ఆహారం కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయని అంటారు. అలాగే ఆహారాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచేటప్పుడు 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవడం, ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాన్ని తిరిగి తినాలనుకుంటే 60 డిగ్రీలకు పైగా వేడి చేసుకుని తినడం శ్రేయస్కరం. అలాగే వంటలకు వాడే నీరు,
కూరగాయలు, పాత్రలు తదితరాలన్నింటినీ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం అన్నది కూడా ఆరోగ్యానికి పనికొచ్చే అతి ముఖ్యమైన అంశం. మనం వంట అనేది చేయటమే బేసికలీ సూక్ష్మక్రిముల్ని సంహరించడానికి. వాటిని ఎప్పుడైతే మోర్ దెన్ 70 degrees మనం హీట్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ది సూక్ష్మక్రిములు చనిపోతాయి. సో అది జరిగింది అది సేఫ్గా ఉంచడానికి వండినటువంటి ఆహారాన్ని కలపకుండా చూసుకోండి అని ఇచ్చేటువంటి రెండవ సూచన. మూడో సూచన WHO చేస్తున్నది మెయిన్గా వండేటువంటి ఆహారాన్ని ప్రాపర్గా ఉడికించి వేడి చేసి ఆ తర్వాతే తీసుకోమని చెప్తోంది. ఇది పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అంటే మటన్ కానివ్వండి, లేకపోతే కోడిగుడ్లు లాంటి ఆహారం కానివ్వండి, లేకపోతే మీట్ లాంటి ఆహారాలు, ఫిష్ లాంటి ఆహారాలు 70 degrees వరకు దాన్ని వేడి చేయకపోతే దానిలో ఉన్నటువంటి రోగకారకమైనటువంటి క్రిములు నశించక వాటి వలన చాలా రోగాలు వస్తున్నాయి మనకి. సో ఇటువంటి ఆహారాలు లేదా పాలు లాంటి పదార్థాలు ప్రాపర్గా హీట్ చేసి, లిక్విడ్స్ అయితే కనుక మరిగేంత వరకు హీట్ చేసి, సాలిడ్స్ అయితే కనుక కనీసం 70 degrees సెంటిగ్రేడ్ వరకు వాటిని హీట్ చేసి ఆ తర్వాత మాత్రమే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాలి అని మనం పాటించగలిగినటువంటి మూడో విషయం ఇది. నాలుగో విషయానికి వస్తే వండినటువంటి ఆహారాన్ని ఎప్పుడు కూడా ఒక సురక్షితమైన టెంపరేచర్లో మాత్రమే పెట్టమని WHO మనకి చెప్తోంది. సురక్షితమైన టెంపరేచర్ అంటే తినడానికి కూర్చున్నప్పుడు వేడివేడిగా ఉండటం, మోర్ దెన్ 60 degrees సెంటిగ్రేడ్ తినడానికి కూర్చున్నప్పుడు. భద్రపరచడానికి పెట్టినప్పుడు లెస్ దెన్ 5 degrees, అంటే ఫ్రిడ్జ్ లాంటి వాతావరణంలో. దీనివలన ఎప్పుడైతే మనం వండినటువంటి ఆహారాన్ని 2 గంటల కంటే ఎక్కువసేపు మన నార్మల్ రూమ్ టెంపరేచర్లో మనం ఉంచుతామో దానివలన సూక్ష్మక్రిముల వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుంది. వాటిలో జరగటం వలన అది తినటం వలన మనకి వివిధ రకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అందువలన ఎప్పుడైతే ఈ ఆహారాన్ని -5 degrees కానీ చల్లగా కానీ లేదా మోర్ దెన్ 60 degrees కానీ మనం ఉంచుతామో అప్పుడు సూక్ష్మక్రిముల వ్యాప్తి అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అలాని గంటల తరబడి లేదా రోజుల తరబడి ఆహారాన్ని అలానే ఫ్రిడ్జ్లో నిల్వ చేయకపోవటం, అంటే ఒకసారి వండిందన్నటువంటి దాన్ని 2 రోజులు 3 రోజులు అలా తీసుకోకపోవటం. చేసినటువంటి ఆహారాన్ని త్వరగా స్వచ్ఛంగా కరెక్ట్ టెంపరేచర్లో తీసుకోవటం మనం చేయగలిగినటువంటి 4వ ప్రక్రియ. 5వ ప్రక్రియ మనకి WHO చెప్తోంది, మనం వాడేటువంటి ముడి పదార్థాలు, అంటే వంట చేయడానికి మనం వాడేటువంటి సరుకులు, అది నీళ్ళే కానివ్వండి, లేకపోతే మనం వాడేటువంటి నూనెలు కానివ్వండి, మనం వాడేటువంటి ఇతర పదార్థాలు కానివ్వండి, వీటినన్నీ పరిశుభ్రంగా చేసుకోండి. పర్టికులర్గా నీళ్లు, వంటకి యూజ్ చేస్తున్నటువంటి నీళ్లు కానివ్వండి, లేదా వంట మనం భోజనం చేసేటప్పుడు వాడేటువంటి నీళ్లు కానివ్వండి, లేదా రోడ్ల మీద మీరు పానీపూరి తింటున్నారు, పండ్ల రసం తాగుతున్నారు, ఇంకేదైనా తింటున్నారు, దాంట్లో ఏ జలం అయితే కలుస్తుందో, ఏ ఫ్లూయిడ్ అయితే కలుస్తుందో అది పరిశుభ్రమైన నీరు మాత్రమే వాడటం అనేది అందరూ చేయాల్సినటువంటి కర్తవ్యం. పొలాల్లో పండడం దగ్గర నుంచి వంటింట్లో వండడం దాకా మనం తినే ఆహారం రకరకాలుగా కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పండించే దగ్గర వాడే రసాయనాల దగ్గర నుంచి ఆహారాన్ని వండి వార్చే విషయంలో శుభ్రత, తినేటప్పుడు చేతి శుభ్రత పాటించడం దాకా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్యం దరిచేరకుండా నిరోధించుకోవచ్చు. ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా, సీజన్ ఏదైనప్పటికీ దాని ప్రభావం ముందుగా మన రక్షణ కవచమైన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 degreesలకు ఇటు అటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండమైన ఎండల ధాటికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొలుచుకొస్తూ ఉంటాయి, సెగ్గడ్డలు బాధిస్తుంటాయి. మరి ఈ సమస్యల దాడి నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? వేసవిలో చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గంటల కాలం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మం. అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్లతో కూడిన సూర్యకిరణాలు చర్మాన్ని పలు సమస్యల పాలు చేస్తాయి. మనం ఎండల్లోకి వెళ్లినప్పుడు సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి చర్మాన్ని కష్టాల పాలు చేస్తాయి. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం నల్లబడిపోతుంటుంది. చెమట మూలంగా ఒళ్లంతా చెమటకాయలు పుట్టుకొస్తూ దురద, మంటలతో ఒకటే చిరాకెత్తిస్తుంటాయి. చర్మంపై వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందడంతో గజ్జి, తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బెడద ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎండవేడిమితో చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ కణజాలం పట్టుతప్పి చర్మం బిగువు సడలిపోయి ముడతలు కూడా ఏర్పడుతుంటాయి. ఇక సెగ్గడ్డల బెడద ఎటూ ఉంటుంది. ఎండాకాలంలో ఆభరణాల మూలంగా కూడా చర్మానికి ఎలర్జీలు పెరుగుతుంటాయి. బంగారు ఆభరణాలు కాదు కానీ రాగి, కోబాల్ట్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు ఎండవేడికి సులువుగా కరిగిపోతూ చర్మానికి చిక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ఈ వేసవిలో సన్ రియాక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే ఈ సూర్యకాంతి వలన చర్మం మీద దద్దుర్లు ఏర్పడటం జరుగుతుంటుంది. ఇవి రాకుండా ఉండటానికి చర్మం ఎక్కువగా బయటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గొడుగు వాడటం ద్వారా కానీ, లేకపోతే సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం ద్వారా కానీ ఇలాంటిగా చర్మంలో ఈ సన్ రియాక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అదే రకంగా చర్మం శుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే చెమట ఎక్కువగా పడుతుంటుంది వేసవిలో. ఈ చర్మం శుభ్రత అంటే శుభ్రంగా చర్మాన్ని కడుక్కోవటం, అంటే స్నానం తరచుగా చేయటం ముఖ్యం. ఇలాంటిది చేయటం ద్వారా ఈ చర్మం మీద ఈ సెగ్గడ్డలు రాకుండా ఉంటాయి. అదే రకంగా వదులైనటువంటి కాటన్ బట్టలు వేసుకోవటం ద్వారా ఈ చర్మంలో ఈ వేసవి పొక్కులు రాకుండా కూడా నివారించుకోవచ్చు. తర్వాత తరచుగా నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే ద్వారా చర్మం పొడిగా మారకుండా చర్మం సరైనటువంటి పరిస్థితుల్లో ఉండి చర్మంలో పొలుసులు కానీ, పొక్కులు కానీ, తర్వాత పేలిపోవటం కానీ జరగకుండా ఉంటుంది. తర్వాత ఈ చర్మంలో ఏంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఆ ఫంగస్ కానీ, బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ తర్వాత చర్మం కొద్దిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి ఎక్కువగా. అంటే వదులు అయిన డ్రెస్సులు వేసుకోవడమే కాకుండా ఈ కొంతమంది డ్రాయర్స్ అవి ఎక్కువగా రాత్రి కూడా వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా లూజ్గా వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం కూడా ముఖ్యం. వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరిచే షర్బత్తులు, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై ఉండాలి. మధ్యాహ్న సమయాల్లో బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లను వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగుల్లోని కాటన్ దుస్తుల్ని ధరించడం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని మాత్రమే ఉపయోగించాలి. సౌందర్య సామగ్రి ఎంపిక, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఇంట్లోని స్విచ్ బోర్డులోని వైర్లకి పొరపాటున వేలు తగిలినప్పుడు కొన్ని క్షణాల పాటు ఒళ్లంతా షాక్తో వణికిపోతుంది. కొన్ని క్షణాలే అయినా ఆ బాధను మనం వెంటనే మర్చిపోలేం. మరి ఇలాంటి షాక్లు ముఖంలో తరచూ వస్తుంటే ఆ బాధల్ని ప్రత్యక్ష నరకానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ముఖంలోని ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ముఖంలో తరచూ షాక్ లాంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజియాగా పిలిచే ఈ సమస్య గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి? మన బ్రెయిన్ నుంచి 12 జతల నరాలు మన తల భాగానికి సప్లై చేస్తుంటాయండి. వీటిలో 5th క్రేనియల్ నర్వ్ అంటే ట్రైజెమినల్ నర్వ్ అది బ్రెయిన్లో నుంచి బయట స్టార్ట్ అయ్యేసి అది బయటికి పెరోటిడ్ ఏరియా అంటారండి. ఈ చెవుకు కింద భాగాన్ని పెరోటిడ్ ఏరియా అంటారు. ఈ పెరోటిడ్ ఏరియా నుంచి అది బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి 5 భాగాలుగా 5 బ్రాంచెస్గా అది డివైడ్ అయ్యేసి ఎంటైర్ ఫేస్కు ఒక భాగంలోనే అంటే హాఫ్ ఆఫ్ ద ఫేస్కు కంప్లీట్గా సప్లై చేస్తుందండి. దానివల్ల ఏమిటంటే ఈ ఫేస్లో మొత్తం ఎటువంటి చిన్న
స్పర్శ కూడా దాని ద్వారా అది మెదడుకు చేరుతుంటుందండి యాక్చువల్లీ. సో దీన్ని ట్రైజెమినల్ నర్వ్ అంటారు. ఈ ట్రైజెమినల్ నర్వ్ ఏమిటంటే కొన్ని కారణాల వల్ల ఒకసారి అది ఎక్కువ ఇరిటేషన్ గురవుతుందండి యాక్చువల్లీ. అది ప్రయాణించే భాగాల్లో కొన్ని కారణాల వల్ల కూడా, కొన్ని డ్యామేజ్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఎక్కువ ఇరిటేషన్ గురయ్యేదాని వల్ల అది సప్లై చేసి అన్ని బ్రాంచుల్లో కానీ లేకపోతే ఏదో 1-2 బ్రాంచుల్లో కానీ అది నొప్పి రూపంలో బయటపడుతుందండి. ఆ నొప్పి కూడా చాలా అతి భయంకరమైన నొప్పితో బయటపడుతుంది. దీన్నే ట్రైజెమినల్ న్యూరాలజియా అంటారండి యాక్చువల్లీ. ట్రైజెమినల్ న్యూరాలజియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాలో సిమ్టమ్స్ ముఖ్యంగా నొప్పి రూపంలో బయటపడుతుందండి. ఆ నొప్పిని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారంటే షార్ప్ స్టాబింగ్ పెయిన్ అంటారండి. షార్ప్ స్టాబింగ్ పెయిన్ అంటే అంత భయంకరమైన నొప్పితో వాళ్ళు వస్తూ ఉంటారండి యాక్చువల్లీ. సో వాళ్ళు చెప్పడం రావడము, సో ఈ నొప్పి ఇక్కడ స్టార్ట్ అయ్యేసి మొత్తం ఫేస్ అంతా అవుతుందని కొందరు చెప్తుంటారండి. కాకపోతే కొందరు ఓన్లీ లోయర్ జా వరకే వస్తుందని చెప్తుంటారు, కొందరు ఓన్లీ చీక్ భాగంలోనే వస్తుందని చెప్తుంటారు. అది ఏ బ్రాంచ్ ఇన్వాల్వ్ అయితే ఆ బ్రాంచ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఏరియాలో ఆ పెయిన్ వస్తుంటుందండి. ఈ పెయిన్ ఏమంటే రోజుకు అంటే ఎటువంటి చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయినా కానీ, లేకపోతే చల్లటి నీళ్లు ముఖం పైన ఇట్లా చల్లుకున్నా కానీ, లేకపోతే నమిలేటప్పుడు, తినేటప్పుడు, మింగేటప్పుడు, పుక్కలిచ్చి మూసేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు ఈ నొప్పి ట్రిగ్గర్ అవుతుందండి. ఒకసారి ట్రిగ్గర్ అయితే నొప్పి కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుందండి. అంత పెయిన్, సివియర్ పెయిన్ ఉంటుందండి. వాళ్ళు ఇట్లా పట్టుకొని పోతుంటారండి, అంత సివియర్ పెయిన్ ఉంటుందండి. సో ఈ పెయిన్ ఏమంటే మామూలుగా కొన్ని నిమిషాల వరకు వస్తుందండి యాక్చువల్లీ. ఒక 5 నిమిషాల నుంచి కొందరికి మ్యాక్సిమం అప్ టు 30 మినిట్స్ వరకు ఈ నొప్పి కంటిన్యూ అయ్యేదానికి ఉంది. ఈ విధంగా రోజుకు కొందరికి 10 సార్లు, కొందరికి 20 సార్లు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా ఈ సిమ్టమ్స్తో బయటపడుతుంటుంది. బట్ ఈ సిమ్టమ్స్ ఏమంటే ఒకసారి ఒక సైడ్, రైట్ సైడ్ వచ్చిందనుకోండి, అది రికరెంట్గా ఓన్లీ వన్ సైడే వస్తుంటుంది, ఇంకా అదర్ సైడ్ అనేది రాదండి యాక్చువల్లీ. సో ఈ పెయిన్ రికరెంట్గా పదే వస్తూ పోతూ ఉంటుంది. బుగ్గలో చురుక్కుమనే పోటు ఎందుకు వస్తుంది? ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా ఏమిటంటే ముఖ్యంగా 3 కారణాల వల్ల వస్తుందండి యాక్చువల్లీ. వాటిలో ఒకటి వచ్చి ఈ డీమైలినేషన్ అంటారండి. డీమైలినేషన్ అంటే ఆ నర్వ్ కొన్ని కారణాల వల్ల దానిపై నుండి షీత్ డ్యామేజ్ అవుతుందండి. దీన్ని డీమైలినేటింగ్ డిసీజ్ అంటారు. దానివల్ల ఈ పెయిన్ వస్తుంటుంది, అది ఒక కారణము. రెండోది వచ్చి నరం చుట్టూ వాస్కులర్ లూప్ అంటే ఈ రక్తనాళం దాని చుట్టూ చుట్టుకునే దానివల్ల ఈ పెయిన్ వస్తుంటుంది, అది రెండో కారణం అండి. ఇంకా మూడో కారణం అంటే వెరీ రేర్ అండి, ఓన్లీ 0.1% ఆఫ్ కేసెస్లో పక్కనుండే ట్యూమర్స్ వల్ల ఏదైనా గడ్డలు కానీ ఏదైనా ఉంటే దీనిపైన ప్రెస్ చేసేదానివల్ల, ఈ నరాన్ని ప్రెస్ చేసేదానివల్ల ఈ విధంగా పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉందండి యాక్చువల్లీ. ఈ విధంగా ఈ 3 కారణాల వల్ల ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ పెయిన్ వస్తుంటుందండి. ట్రైజెమినల్ న్యూరాలజియాను ఎలా నిర్ధారిస్తారు? మెజారిటీ ఆఫ్ టైమ్స్ అది ఏ కారణమని కనుక్కునేదానికి ఈ ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది తీపిస్తుంటామండి యాక్చువల్లీ. ఈ ఎంఆర్ఐ బ్రెయిన్లో బేసల్ కట్స్ తీసేదాని వల్ల ఏమన్నా రీజన్, ట్యూమర్స్ కానీ ఎటువంటి ఉంటే మనకు తెలుస్తుంది. ఇంకోటి అంటే డీమైలినేషన్ ప్యాచెస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొక ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ లేదా సిటీ యాంజియో కానీ చేస్తుంటారండి. ఈ యాంజియో చేసేదాని వల్ల ఏమిటంటే అంటే రక్తనాళాలు ఏ విధంగా ఉన్నాయని కనుక్కునేదానికి యాంజియో చేస్తారు. ఈ యాంజియో చేసేదాని వల్ల ఆ లూప్స్ అంటే ఆ నరం చుట్టూ ఉండే రక్తనాళాలు చుట్టుకునే లూప్స్ గురించి మనం స్టడీ చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఆ లూప్ ఉందని పాజిటివ్గా మనకు ఎంఆర్ యాంజియోలో తెలిస్తే దానికి తగిన ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డీమైలినేటింగ్ ప్యాచ్ ఉంటే దానికి ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్తోనే అది పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉంది యాక్చువల్లీ. ట్రైజెమినల్ నర్వ్ పెయిన్ ఎట్లుంటుందంటే డెంటల్ పెయిన్ లాగానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అది డెంటల్ పెయిన్ ఏమనుకుని కొందరు ఆ పండు తీపించుకోవడము, తర్వాత అది తగ్గకపోతే మళ్ళీ నెక్స్ట్ అట్లా చాలా చూసామండి యాక్చువల్లీ. రెండో పండు తీపించుకోవడము, అది కూడా తగ్గకపోతే ఇంకా పైన ఉండే కొన్ని పండ్లు తీపించుకోవడం జరుగుతుంది. అవి తీపించిన తర్వాత కూడా పెయిన్ అనేది తగ్గదండి. కాబట్టి ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ సిమ్టమ్స్ బట్టి అది డెంటల్ పెయినా లేకపోతే ట్రైజెమినల్ నర్వ్ పెయినా అనేది మనం కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రైజెమినల్ న్యూరాలజియాకు చికిత్స ఎలా ఉంటుంది? దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారంటే ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా పెయిన్ వచ్చిన వారికి చాలా రకరకాల మందులు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 98% ఆఫ్ పీపుల్కు మందులతోనే పూర్తిగా నయమయ్యేదానికి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా ప్రీగాబలిన్, గాబాపెంటిన్ అండ్ కార్బమాజిపిన్ అని 3 డ్రగ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయండి. ఇవి వాడేదానిలో తగిన మోతాదులో అంటే సివియారిటీని బట్టి
తగిన డోస్ ఇచ్చేదాని వల్ల, తగిన నెంబర్ ఆఫ్ డోసెస్ ఇచ్చేదాని వల్ల అది పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉంది. ఈ మందులు మనము ఒక నెల నుంచి 2 నెలలు లేదా 3 నెలల వరకు ఈ మందులు కంటిన్యూస్గా ఇస్తూ తర్వాత గ్రాడ్యువల్గా మనము ట్యాపర్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎటువంటి మెడిసిన్స్ అన్నీ కానీ నొప్పి తగ్గకపోతే వాళ్ళకు సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ సర్జికల్ ట్రీట్మెంట్ ఏమిటంటే అబ్లేషన్, ఆ పర్టికులర్ నర్వ్ను కొద్దిగా అది డినర్వ్ చేసేదాని వల్ల ఆ పెయిన్ తగ్గేదానికి అవకాశం ఉందండి. సో ఇది లాస్ట్ రిసార్ట్ అండి యాక్చువల్లీ. లేకపోతే డీమలేటింగ్ ప్యాచ్ ఏదైనా ఉంటే ఆ మధ్యలో ఈ ఇన్సులేటర్ లాగా ఒక చిన్న ప్యాచ్ పెడతాండి, దానివల్ల అది పెయిన్ రాకుండా ఉంటుందండి. ఒకవేళ లూప్ ఉంటే ఆ లూప్ను అది పూర్తిగా ట్రై చేసేదాని వల్ల ఆ లూప్ లేకుండా పోయేదానికి అవకాశం, ఈ విధంగా సర్జికల్ ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. వేసవిలో స్నానానికి సబ్బులకు బదులుగా సున్నిపిండిని వాడటాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండవేడి నుంచి చర్మానికి ఎదురయ్యే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.